బైబిల్ మా మహత్తర ప్రయాణానికి స్వాగతం. పవిత్రాత్మ ప్రేరేపించి వేల సంవత్సరాలుగా అనేక మంది రాసిన ఈ గొప్ప కథనాన్ని మనం అన్వేషిస్తున్నాం. కానీ గుర్తుంచుకోండి, ఇది అంతా ఒకే కథ. దేవుని ప్రేమ, విమోచనం మరియు ఆయనను ప్రేమించి ఆయనతో నడిచే ప్రజలతో భూమిని నింపాలనే ఆయన కోరిక యొక్క కథ. ప్రారంభించిన ఆదికాండంతో మొదలుపెట్టాం. యోబు గ్రంథం మలుపు తీసుకుని మనిషి విశ్వాసం, బాధ పోరాటాన్ని లోతుగా పరిశీలించాం. ఇప్పుడు మేము ఆదికాండంలో ఆగిన చోట నుంచి కొనసాగుతూ నిర్గమకాండలోకి ప్రవేశిస్తున్నాం. యోబు యొక్క వ్యక్తిగత కథనాన్ని వదిలి దేవుడు తన ప్రజల కోసం రూపొందించిన మహత్తర యోచనను చూడటానికి పరిశీలిస్తున్నాం. ఇందులో నిర్గమకాండ, సంఖ్యాకాండ, ద్వితీయోపదేశకాండ, లేవియకాండ కూడా ఉంటాయి. కానీ మనం యోబు గ్రంథం నుంచి నిర్గమకాండకు మారుతున్నప్పుడు ఒక సత్యాన్ని మనం గుర్తుంచుకోవాలి. మనం చూడలేకపోయినా దేవుడు కార్యాచరణలో ఉంటాడు. యోబు గ్రంథంలో ఈ సత్యం జీవితంలో ఎలా ఆవిష్కృతమైందో చూసాం. నిర్గమకాండలో దీన్ని మరింత విస్తృత స్థాయిలో చూడబోతున్నాం. మరి నిర్గమకాండం 1:1-11లోకి ప్రవేశిద్దాం. ఇది మనకు ఆదికాండంలో ఎక్కడ ఆగామో గుర్తు చేస్తూ ప్రారంభమవుతుంది. యాకోబుతో కలిసి ఈజిప్టుకు వెళ్లిన ఇశ్రాయేలు కుమారుల పేర్లు ఇవే: రూబేను, సిమ్యోను, లేవి, యూదా, ఇస్సాఖారు, జెబులూను, బెన్యామీను, దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు. యాకోబు సంతతి మొత్తం 70 మంది. యోసేపు అప్పటికే ఈజిప్టులో ఉన్నాడని గ్రంథం చెబుతోంది. యోసేపు అందమైన కోటు ఉన్న వ్యక్తి, చివరికి ఈజిప్టును కరువు నుంచి రక్షించాడు. అప్పటి నుండి చాలా కాలం గడిచిపోయింది. గ్రంథం ఇదే చెబుతోంది. యోసేపు, అతని అన్నదమ్ములు, ఆ తరం మొత్తం మరణించారు. కానీ ఇశ్రాయేలీయులు విపరీతంగా అభివృద్ధి చెందారు. వారు విస్తారంగా పెరిగారు. వారి సంఖ్య పెరిగింది. అంతగా పెరిగింది కాబట్టి ఆ దేశం వారితో నిండిపోయింది. ఇది అద్భుతమైన వార్త. అబ్రహాముకు దేవుడు ఇచ్చిన వాగ్దానం, ఆయన సంతతిని నక్షత్రాల్లా విస్తరింపజేస్తానని చెప్పిన మాట నిజమవుతోంది. కానీ ఇక్కడే పరిస్థితి మారిపోతుంది. ఈజిప్టులో ఇశ్రాయేలీలు అనుభవిస్తున్న ఆశీర్వాదమైన జీవితం అకస్మాత్తుగా పూర్తిగా మారిపోనుంది. కొత్త ఫరో వారిని ఒక ప్రమాదంగా భావించి వారిని బానిసలుగా మార్చాలని నిర్ణయించుకుంటాడు. ఈ మార్పు ఆశీర్వాదం నుండి కష్టానికి మారడం మీకు యోబు కథను గుర్తు చేయవచ్చు. ఒకరోజు యోబు జీవితాన్ని గడుపుతున్నాడు. మరుసటి రోజున అన్నీ కూలిపోయాయి. ఇశ్రాయేలీయులు ఈ తరహా అనుభవాన్ని ఎదుర్కోబోతున్నారు. కానీ ఇది జాతీయ స్థాయిలో జరుగుతుంది. చాలు కాలం జీవించాను. బైబిల్లో ఉన్న ఈ వేల సంవత్సరాల క్రితం జరిగినదే కాకుండా అప్పటి నుంచి మళ్ళీ ఎప్పుడూ జరగలేదని చెప్పలేను. ఇది ప్రతి తరంలో చాలా 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 అనేకసార్లు రాసిన కథ. ఇది రాయబడిన సమయం నాకు గుర్తుంది. సువార్తికుడిగా 10 సంవత్సరాలు దేవునికి సేవ చేసిన తర్వాత నన్ను జర్మనీలో ఒక సంఘానికి పాస్టర్గా పిలిచాడు. ఆ సంఘంలో దేవుడు ఆశీర్వదించినట్లు చూశాం. మేము ఆదివారం ఉదయం ఒక్క సేవ నిర్వహించేవాళ్లం. కానీ తర్వాత అనేక సేవలు ప్రారంభించాం. ఆదివారం సాయంత్రం సేవల కోసం హైస్కూల్ జిమ్నాసియంలోకి మారాం. అనేక మంది క్రీస్తును స్వీకరించి తమ విశ్వాసంలో ఎదిగారు. మేము విజయశీలంగా సాగుతున్నాం. దేవుడు ఆశీర్వదించాడు. అన్నీ ఎంతో మంచిగా అనిపించాయి. కానీ ఒక రాత్రి నా కుమారుని గదిలో ఏదో శబ్దం వినిపించింది. ఏమి జరుగుతుందో చూడటానికి వెళ్ళాను. అణచివేయబడినాడు. భార్యను పిలిచా. కదలికలను ఆపడానికి ప్రయత్నించా. మేము ప్రార్థించా. అణచివేయబడుతున్నాడు. నేను అతన్ని ఆసుపత్రికి తరలించాను. ఆ రాత్రి మా జీవితాలు పూర్తిగా తలకిందులయ్యాయి. ఒక క్షణంలోనే మేము శిఖరాగ్రం నుండి బాధతో నిండిన చీకటి లోయలో పడిపోయాం. చివరికి మా కుమారుని చికిత్స కోసం జర్మనీని విడిచిపెట్టి అమెరికాకు రావాల్సి వచ్చింది. దేవుడు అతన్ని స్వస్థత చేయించాడు. కానీ ఆ లోతైన హృదయ స్వస్థతను చూడటానికి ముందు దేవుడు మా జీవితాల్లో, నా భార్య జీవితంలో మరియు నా జీవితంలో పని చేయాల్సి ఉంది. అటువంటి సమయంలో ఇందులో దేవుడు ఎక్కడా అని అనుకోవడం సులభమే.
కానీ ఒక విషయం ఉంది, దేవుడు గోచరించని విధంగా పనిచేస్తున్నాడు. ఆ సంక్షోభం మమ్మల్ని కొత్త మార్గాల్లో దేవునిపై ఆధారపడేలా చేసింది. కూలిపోతున్నట్లు అనిపించినప్పుడు ఆయనను నమ్మేలా చేసింది. చివరికి మేము మరింత బలంగా, లోతైన విశ్వాసంతో దేవుని నమ్మకదారిత్వాన్ని మరింత స్పష్టంగా అర్థం చేసుకుని బయటపడ్డాం. విషయం నిర్గమకాండంలో ఎలా జరుగుతుందో చూడబోతున్నాం. ఇశ్రాయేలీలకు పరిస్థితులు కఠినంగా మారుతున్నాయి. దేవుడు గైర్హాజరు కాలేదు. ఆయన తన శక్తి మరియు ప్రేమను మానవ చరిత్రలోనే గొప్పగా ప్రదర్శించేందుకు వేదిక సిద్ధం చేస్తున్నాడు. మనం యోబు గ్రంథం నుండి నిర్గమకాండానికి మారుతున్నప్పుడు వ్యక్తిగత కథనం నుంచి జాతీయ కథనానికి, కవిత్వం నుంచి చారిత్రక వృత్తాంతానికి మారుతున్నాం. కానీ ప్రధాన అంశాలు మారవు. దేవుని పరిపాలన, బాధ యొక్క వాస్తవికత మరియు పరీక్షలలో విశ్వాసం యొక్క శక్తి. యోబు మనిషి విశ్వాసం పరీక్షించబడింది, బాధ ద్వారా బలపడిందో చూశాం. నిర్గమకాండంలో ఒక మొత్తం జాతి విశ్వాసం ఎలా అణచివేత అనే అగ్ని పరీక్షలో గట్టిపడుతుందో చూస్తాం. దేవుడు తన ప్రజలను మోషే అనే నాయకుడిని ఎలా పెంచుతాడో చూస్తాం. యోసేపును ఉపయోగించినలా ఉంటుంది. ఈ మార్పు నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు? ఇక్కడ ప్రాయోగిక అంశాలు ఉన్నాయి. దేవుని వాగ్దానాలకు గడువు ముగిసే తేదీ ఉండదు. ఇశ్రాయేలీయులు చీకటి కాలాన్ని ఎదుర్కోబోతున్నారు. దేవుడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబుకు చేసిన వాగ్దానాలను మరచిపోలేదు. జీవితం కఠినంగా మారినప్పుడు దేవుని వాగ్దానాలను గట్టిగా పట్టుకోండి. అవి ఇంకా బాగున్నాయి. మరియు విశ్వాసం సవాళ్ల ద్వారా పెరుగుతుంది. యోబు పరీక్షల ద్వారా విశ్వాసాన్ని బలపరుచుకున్నాడు. ఇశ్రాయేలీల విశ్వాసం కూడా ఐగుప్తులో గడిపిన కాలం ద్వారా రూపుదిద్దుకుంటుంది. మన విశ్వాసం సౌకర్యాల్లోనే కాదు, కష్టాల్లో కూడా పెరుగుతుంది. మీరు కఠిన సమయాలు ఎదుర్కొన్నప్పుడు వాటిని ఆధ్యాత్మిక వృద్ధికి అవకాశాలుగా చూడండి. మనము నిర్గమకాండంలో లోతుగా ప్రవేశించినప్పుడు దేవుడు కార్యాచరణ చేస్తాడో గమనించండి. అది పెద్ద దృశ్యంలో, వ్యక్తిగత జీవితాల్లో. ఆయన విమోచన యొక్క అద్భుతమైన కథను నెయ్యంగా అల్లుతున్నారు మరియు ఆశ్చర్యకరంగా అందులో మరొకరిని భాగస్వాములుగా ఆహ్వానిస్తున్నారు.